అనుమానాస్పదం వివేక హత్య కేసులో సాక్షుల మరణాలపై ప్రభుత్వం సీరియస్. ఎక్కడ అచ్చు వేయాలి, ఏ సైజు అక్షరాలతో వార్త రాయాలి, వార్త రిపోర్టింగ్ ఏం చేయాలనేది వారిష్టం. మాకేం అభ్యంతరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా పేర్ని నాని కూడా ఏం అభ్యంతరం లేదు. ఆ వార్తల మాటున చిమ్ముతున్న విషం మీదే మా అభ్యంతరం. మీ ఇష్టం, పేపర్ మీది, సొమ్ములు మీయి, అచ్చు వేసుకోండి. మీ చంద్రబాబు నాయుడు గారు చల్లగా ఉండాలి కాబట్టి ఏం కావాలంటే అది రాసుకోండి. కానీ మాకు అభ్యంతరం వల్ల దాంట్లో రాస్తారు, పరిటాల రవి హత్య కేసులో నిందితులు ఇలాగే మరణించారన్న ముఖ్యమంత్రి. జగన్ నేరపూరిత రాజకీయాలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సూచించాడండి చంద్రబాబు నాయుడు. తప్పుడు మాటలు అతను మాట్లాడినట్టుగా వీళ్ళు తప్పుడు రాతలు రిపోర్టింగ్ చేస్తారు. విషపు రాతల రిపోర్టింగ్ తగుదనమ్మా అని చెప్పని ఇంకో ఆయన కూడా తీవ్రంగా పరిగణించాలని చెప్పాడంట. సరే, తీవ్రంగానే పరిగణించండి. సుగాలి ప్రీతి మరణం గురించి తీవ్రంగా పరిగణించక్కర్లా. 30,000 మంది మిస్ అయిన ఆడపిల్లలు విషయాలను ఆరా తీయటంలో, అజగనుకోవడంలో తీవ్రంగా పరిగణించాల్సిన పని లేదు. కానీ వాచ్మెన్ రంగన్న మరణం మాత్రం తీవ్రంగా పరిగణించాలి. మరి పరిగణించండి, తప్పేం లేదు. ఈ 2వ పేజీలో ఈ విషయం ఏంటంటే, వివేక హత్య కేసులో కీలక సాక్షుల వరుస మరణాలు అని హెడ్డింగ్ పెట్టి రాస్తాడు. దాంట్లో 6 పేర్లు ఫోటోలేసి, మామూలుగా మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి 1, 2, 3, 4, 5 ఫోటోలు వేసి వాళ్ళ చరిత్ర రాస్తారు కదా, అలా ఈయన రాసుకొచ్చాడు. ఈ 6 సాక్షులు మరణించారు అని చెప్పాను వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో. ఇంతకన్నా బూటకం, ఇంతకన్నా తప్పుడు రాత. నారాయణ యాదవ్ అనే ఆయన సాక్షిగా ఉన్నాడా? కనీసం రిపోర్టింగ్ చేసేప్పుడు చంద్రబాబు దున్నపోతు ఈనిందనగానే వెంటనే రామోజీరావు గారి పేపరు మార్కెట్కి వెళ్లి తాడు కొనుక్కొస్తాకి వెళ్లారంట. ఏంటి అంటే, దూడ పుట్టింది కదా, వెంటనే మరి దాన్ని కట్టేయాలి కదా, అందుకోసం తాడు కొనుక్కొస్తాకి వెళ్ళిపోయారు. అట్లాగా చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఏదో మాట్లాడాడంట, వీళ్ళు రాసేస్తారు వెంటనే. వండి వార్చుతాం. వండి వార్చే విషయం అంతా ఏంటి అంటే, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం కొత్త కాదు. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అలవాటు ప్రకారం తన సహజ వైఖరి మేరకే వైఎస్ వివేకానంద రెడ్డి గారి సాక్షి కేసులో 61వ సాక్షిగా ఉన్నటువంటి 65 సంవత్సరాల వాచ్మెన్ రంగయ్య గారు మరణాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటాకి తన శ్రేయోపత్రిక అయినటువంటి ఈనాడు ద్వారా తాటికాయంత అక్షరాల్లో అచ్చు వేయించి ఇవాళ మరో కొత్త నాటకానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొక విషపు నాటకానికి తెరదీయటం జరిగింది. ఈ రంగన్న గారి యొక్క మరణం గురించి డీజీపీ గారి దగ్గర వారి సందేహాలకి సమాధానాలను రాబడుతూ క్షుణ్ణంగా రాష్ట్ర మంత్రి మండలి మొత్తం, ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులందరూ కూడా క్షుణ్ణంగా చర్చించారని చెప్పని వీరి పేపర్లోని రాశారు, శ్రేయోపత్రికలోని రాశారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులేమీ లేవు, బాధ్యతలేమీ లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రానికి ఇదే తక్షణ అవసరం కింద కేబినెట్ మొత్తం కూడా చర్చించారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఓటు అడుక్కునేప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో తన మోసాల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి ఎప్పుడు ఏదో ఒక ఎత్తుగడేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య. జగన్మోహన్ రెడ్డి గారి మీద 14 లక్షల కోట్లు అప్పు చేశాడు, 14 లక్షల కోట్లు అప్పు చేశాడు, 14 లక్షల కోట్లు అప్పు చేశాడని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు, ఎమ్మెల్యేలు పోటీ చేసే పేతోడు మాట్లాడి తూచి 10 అన్నారు, మళ్ళీ తూచి 7 అన్నారు. చివరికి సాక్షాత్తు ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో 3 లక్షల కోట్లు అంటే వాళ్ళ చేసిన పాపం, వాళ్ళు మాట్లాడిన పాపం వాళ్ళ నోటితోనే కడుక్కుంటూ వస్తున్నారు. ఇంకా కడుగుతారు. 24 గంటలు గన్మెన్ కాపలా ఉన్నటువంటి వ్యక్తి మరణిస్తేనే పోలీసు అధికారులకి, మరి డీజీపీ గారికి కూడా అనుమానం అని చెప్పి రాస్తున్నారు కదా వీళ్ళు. వాళ్ళకి, ముఖ్యమంత్రికి అనుమానం ఉంటే, అంటే మీ వ్యవస్థ, మీరు నడిపే వ్యవస్థ మీద మీకు ఏ మాత్రం నమ్మకం ఉందనేది మీరు చెప్పకుండానే మీ నోటితో మాట్లాడిన వల్ల తేటతెల్లమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2+2 ఇచ్చాడు రంగానికి, మీరు వచ్చి దాన్ని 1+1 చేశారు. తప్పుడు వ్యాపారాలు, తప్పుడు మీటింగ్లు, తప్పుడు చర్చలు, విషం చిమ్మే కార్యక్రమాలని కట్టిపెట్టమని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి హితవు చెప్తున్నాం.